Everyone, welcome back to my channel. నా పేరు మోనికా రాచెస్ and these are my daily vlogs. ఎవరికైనా వీడియోస్ నచ్చితే ప్లీజ్ డూ హైప్ ద వీడియోస్ అండ్ ఇవాళ ఎన్నో రోజు కూడా నాకు గుర్తులేదు. ఇవాళ మార్నింగ్ 10 o'clockకి ఆర్ 10:30 ఆర్ అట్లీస్ట్ 11 o'clock కన్నా వీడియో లైవ్ అవ్వాలి. బట్ నేను లేవడమే 11కి లేచిన. సో there was editing also that was pending. నిన్న రాత్రి చేయాల్సింది, బట్ థ్యాంక్స్ టు postpartum my depression, my sad feelings were on full swing, so I did not edit anything yesterday night. So poddun leshi edit cheshi I scheduled it for today 6 PM. so ninnati vlog ade ninna meer vlog evening chusuntaru. నాకు పెద్ద డిఫరెన్స్ అనిపిస్తలేదు ఎప్పుడు పోస్ట్ చేసినా. చూసేటోళ్ళు తక్కువ మందే ఉన్నారు. సో ఇవాళ మా మేడ్ వచ్చింది. సో పొద్దున కొంచెం రిలాక్స్డ్ ఉండే అనమాట. సో ఐ కుడ్ డూ అ స్టఫ్ అండ్ నిలియాకి సేమ్ ఓల్డ్ రాగి ఎవ్రీడే రాగి తినిపిస్తా. సో నిన్న చూపించిన కదా అదే రాగి. అండ్ దాట్స్ ఇట్. ఇప్పుడు చక్రి బయటికి వెళ్దామని అంటున్నాడు. సో ఇట్స్ ఆల్రెడీ వెరీ లేట్. సో మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ మేము అంటే ఐ డోంట్ నో లైక్ వేర్ వీఆర్ గోయింగ్ ఆర్ వాట్ వీఆర్ డూయింగ్. సో ఐ నీడ్ టు ఫ్రెషన్ అప్. ఈశాన్ స్నానం చేసేసి మంచిగా మా నిలియా ఇక్కడ ఉంది, స్నానం చేసేసి రెడీ అయిపోయింది. ఇట్స్ జస్ట్ మీ. సో ఐ క్విక్లీ గెట్ రెడీ. నేను ఎట్లా రెడీ అవుతా అన్నది నిన్నటి వీడియోలో చూపించిన, చూడండి. ఇట్ విల్ బి ఆల్వేస్ ద సేమ్. వీ వేర్ సపోజ్ టు గో ఫర్ బ్రేక్ఫాస్ట్, కానీ అది బ్రంచ్ అయింది. సో మేము కథా వెళ్ళినాం అనమాట. సో ఇఫ్ యూ గైస్ నో, హైదరాబాద్లో ఉండే వాళ్ళకి ఫ్రెంచ్ టోస్ట్ చేస్తారనమాట మ్యాంగో సీజన్లో మ్యాంగోస్తో. అండ్ దెన్ కునాఫా ఉంటుంది మ్యాంగోస్తో. ఇంకా అట్లా కొన్ని డిఫరెంట్ ఫుడ్స్ వస్తాయి అనమాట, వేర్ మ్యాంగో ఈజ్ లైక్ ప్రైమరీలీ ఇంగ్రీడియంట్ లాగా యూజ్ చేస్తారు వెరైటీస్ టైప్లో. సో ఇవి ఓన్లీ సమ్మర్లో అవైలబుల్ ఉంటాయి. సో అందుకనే మేము వెళ్దాము అని అనుకున్నాం అనమాట ఎక్కడికి, ఈ మ్యాంగో ఫ్రెంచ్ టోస్ట్ తినడానికి. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం సమ్మర్ వచ్చినప్పటి నుంచి. అండ్ సార్ ఇవాళ ఫైనల్లీ తీసుకెళ్తానన్నాడు. మీకు ఎప్పుడైనా అనిపించిందా అమ్మాయిలు చాలా ఎలిగెంట్గా, అంటే లైక్ గర్ల్ బేబీస్ చాలా ఎలిగెంట్గా క్యూట్గా ఉంటారు, అబ్బాయిలు మాత్రం ఇట్లా కోతేశాలు ఇస్తుంటారని? ఈశాన్ అయితే వెనక సీట్లో ఒక్కరోజు కూడా నార్మల్గా కూర్చోవడం చూడలే నేను. నిలయ అయితే చెక్ చేసుకుంటుంది దాని క్లిప్ ఉందా లేదా పడిపోయిందా అని. నాకు పిల్లలకి కొత్త ఫుడ్స్ ట్రై చేయించాలని చాలా ఉంటుంది అనమాట. పిల్లలకనే కాదు ఎవరికైనా. అంటే నేను ఒకటి తిన్నా అనుకోండి, అది నాకు నచ్చింది అనుకోండి, ఐ ఫీల్ లైక్ ఎవ్రీబడి షుడ్ ఈట్ ఇట్ అని. సో నెక్స్ట్ టైం నేను జనాలని లెట్స్ గో అండ్ ఈట్ దట్ టైప్లో ఉంటా. ఎస్పెషలీ నా పిల్లలకైతే నేను అన్నీ తినిపించాలి స్టైల్లో ఉంటాను అనమాట. ఈశాన్ బై గాడ్స్ గ్రేస్ నాన్ వెజ్ లాంటివి ఏమన్నా ఉన్నా హీ విల్ ఈట్ అనమాట. లైక్ జంక్, నాన్ వెజ్, పాస్తాస్ ఇలాంటి ఫుడ్ ఏదైనా ఓకే తింటాడు. నిలియా ఇవేవి తిందు, బట్ షీల్ ఈట్ హెల్దియర్ ఆప్షన్స్ అనమాట. లైక్ కొత్త ఫ్రూట్ కానీ కొత్త వెజిటబుల్ కానీ అలా ఏవైనా తింటుంది. సో ఇట్స్ ఫెయిర్లీ న్యూ విత్ నిలియా ఆల్సో. లైక్ చూడాలి ఇంకా లైక్ ఎన్ని రోజులు పడుతుంది అది నాకు ట్యూన్ అవ్వడానికి అని. సో చెప్పాను కదా కథ వచ్చాము అని చెప్పేసి. నేను ఇంతకు ముందు కూడా వచ్చిన కథకి ఒక 2 times అండ్ ప్రతిసారి ఐ రియలీ లైక్ దిస్ ప్లేస్ అండ్ ఐ లైక్ ద ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్. కానీ ఈసారి మాత్రం నిలయ చాలా క్యూట్గా ఉండే. ఐ వాజ్ జస్ట్ లైక్ ఐ నీడ్ టు క్లిక్ మోర్ పిక్చర్స్ ఆఫ్ హర్ టైప్లో ఉండే అనమాట. అండ్ మీకు తెలుసా, పిల్లలు కొంచెం బయటికి వెళ్ళి ఉన్నారు అని అంటే వాళ్ళు ఆక్యుపైడ్గా ఉండడానికి మీరు ఏం ఆర్డర్ చేస్తారో నాకు చెప్పండి. నేనైతే పక్కా ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ చేసి వదిలేస్తాను అనమాట. ఇంకా అవి ఒకటి తినుకుంటూ అట్లా టైంపాస్ అవుతుంటుంది వాళ్ళకి. నిజం అయితే వాళ్ళ డాడీ వెనకాల, వాళ్ళ అన్నయ్య వెనకాల కథ మొత్తం తిరిగింది అది. సో షీ వాజ్ లుకింగ్ వెరీ క్యూట్ ఆల్సో. నో ప్లీజ్ డోంట్ పుట్ దిస్ టీ అప్. సో అండ్ దెన్ నేను అది చెప్పాను కదా ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ చేస్తా వాళ్ళు తింటూ ఉన్నారు అని చెప్పేసి. యూ లెట్ మీ నో, నాకు ఇట్లా ఫ్యామిలీ బ్రేక్ఫాస్ట్లు ఆయిల్స్ ఇట్లా మేము నలుగురం బయటికి వెళ్ళి తిన్నవి ఎంత నచ్చుతాయో. కాకపోతే ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ, ఎక్కువ చేయలేకపోతున్నాను అనమాట నేను ఇట్లా. నేను చక్రి అంటే పిల్లలు బిజీ ఉండడం వల్లనో లేకపోతే కుదరకపోవడం వల్లనో అట్లా నేను చక్రి వెళ్ళిపోతుంటాము. బట్ స్టిల్ ఐ రియలీ మిస్ ఇట్లా నలుగురు వెళ్తే ఐ ఫీల్ వెరీ హ్యాపీ అనమాట. చక్రి దాన్ని కూర్చోబెట్టడానికి ట్రై చేస్తున్నాడు సో దట్ హీ కెన్ అది ఆరామ్సే కూర్చొని తింటుంది అని. అది కూర్చోవడం తప్ప అన్నీ వేసింది. అది నేను ఎక్కుతా, దుంకుతా, ఎగురుతా టైప్లో ఉంటుంది అనమాట. ఇక్కడ ఈ డిష్ వచ్చింది, ఇది మ్యాంగో ఫ్రైడ్ చికెన్ అంట. ఐ రియలీ ఫెల్ట్ దిస్ ఇస్ జస్ట్ ఫ్రైడ్ చికెన్ విత్ అ మ్యాంగో డిప్. చక్రికి కొంచెం బాగానే నచ్చినట్టుంది.
నేను డైట్‌లో ఉన్నా గదా! సో, నువ్వు ఇవన్నీ ఎట్లా తింటావు అని అనుకోవచ్చు. నేను క్యాలరీ డెఫిసిట్‌లో ఉన్నా కాబట్టి నేను ఏదైనా తినొచ్చు. బట్ ఇట్ విల్ బీ అండర్ ఇన్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ టైప్‌లో ఉంటా అనమాట నేను. సో, దిస్ వన్ నేను జస్ట్ ఫ్రైడ్ చికెన్ ఒక 2 పీసెస్ తిన్నట్టున్నాను. అండ్ దెన్ నేను ఫ్రైస్ అయితే జస్ట్ నిలియాకి ఎట్లా తినాలో చూపియడానికి తిన్నా ఒక 2 అంతే. అండ్ ఇదొచ్చేసి సార్డో పిజ్జా. ఇట్స్ లైక్ పిజ్జాస్‌లో హెల్తీయెస్ట్ పిజ్జా అనమాట. అంటే నాకు గ్లూటెన్ ఫ్రీ దానికన్నా ఇలా లైక్ సార్డో ఈజ్ మచ్ బెటర్ అన్న ఫీలింగ్ వస్తుంది ఇఫ్ యూ గైస్ నో. సో ఇది సమ్ మఖనీ పిజ్జా అండ్ దిస్ ఈజ్ వాట్ వీ వెంట్ ఫర్. మేము అది బ్రేక్ఫాస్ట్ ఆప్షన్లో తినడానికి పోవాలి కానీ మేము బ్రంచ్కి పోయినాం కాబట్టి ఇది డెజర్ట్ అయ్యింది. దిస్ ఈజ్ మ్యాంగో ఫ్రెంచ్ టోస్ట్. వచ్చేసినాం ఇంటికి అండ్ నేను వచ్చి బాల్కనీలో కూర్చున్నా. సమ్మర్స్ బాల్కనీలో కూర్చోవడం చాలా కష్టము. బట్ ఏమంటారు, ఇవాళ కొంచెం చల్లగా ఉంది, వర్షం పడేలా అనిపిస్తుంది. లైక్ క్లైమేట్ ఈస్ వెరీ నైస్. టైం ఇప్పుడు 3 ఏదో అవుతున్నట్టుంది. సో నేను కొంచెం మెల్లిగా చేసుకుంటా కాఫీ. దిస్ యూస్ టు బి సచ్ ఎ నైస్ ప్లేస్. కానీ ఏమో నేను కూర్చోక అట్లా ఇట్లా మొత్తం చెత్త చెత్త అయింది. ఐ రియలీ హ్యావ్ టు సార్ట్ దిస్ ప్లేస్ బట్ నాట్ నౌ. యా ఇప్పుడు నేనేం పెట్టుకోదలుచుకోవట్లేదు పనులు. కొంచెం మా నిలియా పాప ఇంకొంచెం పెద్దగా అయిన తర్వాత కింద ఏమన్నా షో పీసెస్ పెట్టినా ఉంటాయి, లేకపోతే దాంతో షో పీస్లన్నీ టక్కటక్క పగలగొట్టేస్తుంది. ఎంత బాగా కదా. నాకు టీషర్ట్స్ ఎంత ఇష్టం తెలుసా, నాకు ఇలాంటి వైబ్ చాలా ఇష్టం. నార్మల్ టీషర్ట్, జీన్స్. దిస్ ఇస్ హౌ ఐ యూస్ టు బీ లైక్ నార్మల్గా బిఫోర్ ఐ గాట్ ఇన్ టు డ్రెస్సెస్. యా ఓకే, లెట్స్ మేక్ సమ్ కాఫీ అండ్ దెన్ ఈవినింగ్ పనేం లేదు, మమ్మీ వాళ్ళు వస్తామన్నారు కాబట్టి ఈవినింగ్ పనేం లేదు మమ్మీ వాళ్ళు వస్తామన్నారు కాబట్టి దట్ షుడ్ డూ. బయటికి వెళ్ళి వస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఇంట్లోనే ఉంటే నాకు ఏదో ఇట్లా నా పైన ఏదో జుల్మ్ అవుతున్నట్టు, నన్ను ఎవరో ఇట్లా టార్చర్ చేస్తున్నట్టు, నేను ఒక ఏమంటారు ఒక సాడ్ అబ్యూజివ్ ప్లేస్లో ఉన్నట్టు అనిపిస్తుంది. బయటికి వెళ్తే ఒక నా మైండ్ కొంచెం సెటిల్ అవుతుంది అనమాట. ఇంట్లోనే ఉంటే మాత్రం అంతే సంగతి. ఇంకా ఐఎమ్ డన్ ఫర్ ఇట్. యా చూద్దాం. మమ్మీ వచ్చింది అండ్ డాడీ మమ్మీ అరౌండ్ ఈవినింగ్ ఇంకొక హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చినట్టున్నారు అంతే. లైక్ మేబీ ఒక 4:30 ఆ టైంకి వచ్చినారు. అండ్ మమ్మీ కుండ తీసుకొచ్చింది గైస్, సమ్మర్స్ కదా సో చల్ల వాటర్ అందులో మంచివి అని చెప్పేసి. అండ్ ఆల్సో ఇఫ్ యూఆర్ ఫ్రమ్ తెలంగాణ యూ నో మా మమ్మీ బోటీ ఫ్రై, బోటీ చారు మస్తు చేస్తుంది. సో నా కోసం చేసి తీసుకొచ్చింది అనమాట. లెట్ మీ నో ఇఫ్ యూ గైస్. నేను ఇంట్లో ఉంటే పోనీ వేయకుండా ఉండడానికి ట్రై చేస్తున్నా, లేకపోతే ఇక్కడ జుట్టు ఊడిపోతుంది చూసారా, ఇక్కడ ఇట్లా వెనక్కి వెళ్ళిపోతుంది. మంచు లక్ష్మి లాగా ఇట్లా ఫోర్ హెడ్ షార్ట్ చేసే ఆప్షన్ చూసుకోవాలి. ఎనీవేస్ నేను ఇక్కడ ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే, యూ గైస్ నో మటన్ ఈజ్ అన్ ఎమోషన్ ఫర్ తెలంగాణ పీపుల్. అండ్ మమ్మీ నాకు బోటీ ఫ్రై అండ్ బోటీ చారు తీసుకొచ్చింది. ఐ రియలీ లైక్ దట్. కాకపోతే ఏంటి అంటే నేను తలకాయ కూర ఆర్ బ్రెయిన్ ఇవి తినను, బట్ పాయ అండ్ బోటీ లెట్ మీ నో. మీరు ఒకవేళ తెలంగాణ అయితే ఇది తెలుసా అని. నేను యాక్చువల్గా నేర్చుకోవాలి చేసుకోవడము. మా మమ్మీ ఇప్పుడు 10 days ఉంటుంది అని అనుకుంటున్నాను నేను, హోప్ఫుల్లీ. ఒకవేళ ఉంటే ఐ అట్లీస్ట్ లెర్న్ పాయా ఇన్ దిస్ 10 days. ఓకే, సో నేను మమ్మీకి కోకోనట్ కాఫీ చేస్తున్నా, కోల్డ్ కాఫీ. నాకు మమ్మీకి చూద్దాం ఎట్లా ఆమెకు నచ్చుతుందో చూడాలి. నేను కాఫీ చేస్తున్నా మమ్మీకి నాకు. ఇది కోకోనట్ కాఫీ అనమాట. సో నాకు ఈ ఫ్లేవర్ యాక్చువల్లీ వియత్నాంలో చాలా బాగుంటుంది, బట్ మమ్మీ ఒకసారి కూడా ట్రై చేయలేదు కోకోనట్ కాఫీ. సో ఇది తెచ్చినప్పటి నుంచి ఆమె ఎప్పుడు వస్తుంది, ఆమెకి ఎప్పుడు పెడదాము అని అనుకున్నా నేను. షీ ఫైనలీ కేమ్ ఆఫ్టర్ 2 months. సో యా, సో చాలా ఈజీ అనమాట. దీంట్లో వాటర్ చాలా తక్కువ పోయాలి. సో తెచ్చి మమ్మీకి ఇచ్చిన అనమాట, చూడు ఎట్లుంది టేస్ట్ అని చెప్పేసి. నాకైతే తెలుసు మా డాడీకి అయితే నచ్చదు అని. మా డాడీకి ఇలాంటివి ఏవి నచ్చవు. మా డాడీకి ఏదైనా కొంచెం ఇట్లా చేదుగా స్టైల్ ఉండాలన్నమాట. మా మమ్మీకి అయితే ఓకే, షీ లైక్డ్ ఇట్. బట్ నిజంగా వియత్నాంలో తాగుంటే మాత్రం ఇది అస్సలు నచ్చకపోయేది. వాట్ నాన్ సెన్స్ అనేది చూసి. బట్ షీ రియలీ లైక్డ్ దిస్ కాఫీ. డాడీకి అయితే అస్సలు నచ్చలే. డాడీ కూడా ట్రై చేసాను కానీ అస్సలు నచ్చలే. మా డాడీ ఈ పొజిషన్లో ఉన్నాడు చూడట్లా కౌచ్ పైన, సేమ్ అదే పొజిషన్లో నేను కూడా ఉంటా. సేమ్ అదే యాంగిల్లో పడుకొని ఉంటా అనమాట నేను కూడా. ఇఫ్ ఐఎమ్ సేయింగ్ నేను కౌచ్ పొటాటో లాగా ఉన్నా రోజంతా అంటే నేను అట్లనే పడుంటా అనమాట. మా డాడీ ఫోన్ చూస్తున్నాడు, నేను జస్ట్ ఆపోజిట్లో టీవీ చూస్తా. అండ్ దెన్ ఐఎమ్ హ్యావింగ్ మై కాఫీ విచ్ ఇస్ ఆల్సో లైక్ ఐ రియలీ లైక్
మై కాఫీ టైం అని చెప్పా కదా, సో దట్స్ వాట్ ఐమ్ డూయింగ్. సేమ్ మా డాడీ ఆయన పొజిషన్కి బ్యాక్ వెళ్ళిపోయాడు, నేను వచ్చి కూర్చున్నా. నేను జిమ్కి వెళ్ళేసి వచ్చినాను. వచ్చి నిలియాకి స్నానం చేయించి నేను స్నానం చేస్తున్నాను అనమాట. అది డాడీ వాళ్ళ దాన్ని కిందికి తీసుకెళ్ళిండు. రోజు మా కేటేకర్ తీసుకెళ్తారు కదా, సో ఇవాళ డాడీ తీసుకెళ్ళాడు. నేను దీనికి ఫాస్ట్గా స్నానం చేయించేసిన. ఇట్లా సమ్మర్స్ వస్తే టబ్లో కూర్చోబెట్టి చేస్తాను అనమాట. షీ లవ్స్ ఇట్. ఈశాన్ కూడా బాగా నచ్చేది ఇలా. అండ్ ఐపీఎల్ సీజన్ వస్తుంది కదా, సో డాడీ అట్లా ఈవినింగ్ మంచిగా ఐపీఎల్ పెట్టి కొద్దిసేపు టైంపాస్ చేసిండు. నేను మమ్మీ అట్లా కూర్చొని చాలా రోజులు అయింది కదా, లెట్స్ క్యాచ్ అప్ ఆన్ థింగ్స్ అని కొన్ని వీళ్ళ విషయాలు వాళ్ళ విషయాలు అందరి విషయాలు కూర్చొని మాట్లాడుకున్నాము. నాకు ఎందుకు ఈశాన్ అండ్ నిలియా కూడా మా మమ్మీ మా డాడీ ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ రిలాక్స్డ్ ఉన్నారు అని అనిపిస్తుంది అనమాట. దాని తర్వాత మా మమ్మీ వాళ్ళకి నేను ఈ మూవీ చూపిస్తున్నా. ఇది రాధికాది మూవీ ఉంది కదా, తాయ్ కలవి ఆర్ నాకు తెలియదు నేను కరెక్ట్గా అంటున్నానో లేదో అని, బట్ ఆ రాధికాది హాట్స్టార్లో మూవీ ఉంది కదా, అది చూపిస్తుండే అనమాట. మా మమ్మీకి బాగా నచ్చింది అది. సో ఆ మూవీ అంతా అట్లా చూసుకుంటూ తిన్నాము. ఐ ఏట్ వావ్ యూ గైస్. అండ్ నేను అది చూపిలే కావాలని. అండ్ దెన్ నేను ఇక్కడ ఇడ్లీకి ఇది రవ ఏమంటారు, ఐ మీన్ ఐఎమ్ డూయింగ్ ద రవ అండ్ మా మమ్మీ పప్పు చేస్తుంది. డూ లెట్ మీ నో, మీరు ఒకవేళ తెలంగాణ పీపుల్ అయితే డూ యూ లైక్ బోటీ అండ్ ఆల్ దాట్ స్టఫ్. నేను తలకాయ అవన్నీ తినను, బట్ ఐ ఓన్లీ ఈట్ బోటీ అండ్ పాయా బై ద వే. అండ్ దిస్ ఈజ్ గాజర్ కా హల్వా ఐస్ క్రీమ్ ఫ్రమ్ ఆర్గానిక్ క్రీమరీ. ఇందులో షుగర్స్ కంపారిటివ్లీ చాలా తక్కువ ఉన్నాయి. అండ్ సమ్మర్స్లో ఐ కాంట్ సర్వైవ్ వితౌట్ ఐస్ క్రీమ్, సో అందుకని షుగర్ ఫ్రీ ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి. బట్ ఇది జస్ట్ టబ్ ఉండింది అండ్ ఐ ఈట్ వెరీ లెస్ అనమాట. లైక్ అంతే, లైక్ అలాంటి ఒక స్పూన్ ఒక 2 తిని చాలా బుద్ధిమంతురాల్లాగా ఐస్ క్రీమ్ అలా లోపల పెట్టేస్తా. ఆల్సో మీరు చెప్పండి, మీరు ఐస్ క్రీమ్ తిన్న ప్రతిసారి ఇట్లా చిన్న కప్లో వేసుకొని అట్లా తింటారా, లేకపోతే నాలాగా ఇలా టబ్లో తింటారా అని. ఐ యామ్ అ టబ్ పర్సన్, సో యా, చక్రీ ఈజ్ అ బౌల్ పర్సన్ అనమాట. అండ్ ఇక్కడ నేను మీకు నా స్కిన్ కేర్ అయిపోయిన తర్వాతనే ఇడ్లీ వర్క్ చేయడానికి వెళ్ళిన అనమాట. సో బై దిస్ టైమ్ నా మాయిశ్చరైజర్ అంతా వెళ్ళిపోయింది. అండ్ ఐ హ్యాడ్ దిస్ ఆయిల్ దట్ ఐ వాంటెడ్ టు షో యూ. సో ఆయిలీ స్కిన్ వాళ్ళేమో ఆయిల్ అలా పెట్టేసుకొని కొంచెం సేపు అయిన తర్వాత లైక్ 1/2 hour 40 minutes తర్వాత దాన్ని వాష్ చేసుకొని యూ హ్యావ్ టు డూ దిస్. అంటే ఆయిల్ అట్లా చేసుకున్న తర్వాత యూ హ్యావ్ టు అప్లై ఫేస్ వాష్ చేసుకొని మళ్ళీ యూ హ్యావ్ టు డూ నార్మల్ స్కిన్ కేర్. నాది డ్రై స్కిన్ కాబట్టి నేను ఇవి నాకు రెగ్యులర్గా యూజ్ చేసే ప్రోడక్ట్స్ అనమాట. బ్యూటీ ఆఫ్ హౌస్వాన్ది టోనర్, నా డాటిన్కి హైలూరానిక్ సీరమ్ అండ్ నా మీజాన్ వాళ్ళది స్నేల్ రిపేర్ క్రీమ్. అవి 3 పెట్టినా అవి మొత్తం వెళ్ళిపోయినాయి. ఆ తర్వాత నేను ఫేషియల్ ఆయిల్ పెడుతున్నా. నాది చాలా డ్రై స్కిన్ కాబట్టి నేను అట్లా ఫేషియల్ ఆయిల్ పెట్టేసి అలాగే పడుకుంటా. అదే మీది ఆయిలీ స్కిన్ అనుకోండి, యూ కెన్ డూ దిస్. లేదు కాదు అనుకున్నా సరే మీరు ఈ ఆయిల్స్ యూజ్ చేసి గువాషా మసాజ్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ లైక్ నార్మల్గానే యూ కెన్ డూ ఎనీ సార్ట్ ఆఫ్ ఫేషియల్ మసాజెస్కి కావాలన్నా సరే దిస్ యాక్ట్స్ లైక్ అ వెరీ గుడ్ మీడియం. ఓకే గైస్, దట్ ఈస్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండ్ దిస్ ఈస్ మై స్కిన్. నేను ఆయిలింగ్ గురించి అంతా చెప్పినా కదా. ఓకే, సో ఈ వీడియోకి ఇంతే. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ ఐ టోల్డ్ యూ కదా, మమ్మీ వాళ్ళు వచ్చినారు. సో దాట్స్ హౌ మై డే హ్యాస్ బీన్. ఎందుకో కానీ మమ్మీ వాళ్ళు వచ్చిన తర్వాత చాలా అంటే లైక్ ఒకలాంటి అమ్మాయి లాంటి ఫీలింగ్ వస్తుంది కదా. ఓకే, ఐ కెన్ గెట్ త్రూ దిస్ అని. యా, రేపు మమ్మీ వాళ్ళతో నేను బయటకు వెళ్తున్నా. ఇది పడుకోలేదు గైస్, ఇది పడుకోదు అనమాట. టైం రాత్రి ఆల్మోస్ట్ 12 అవుతున్నట్టుంది. నేను ఎప్పుడు పడుకుంటే అప్పుడే పడుకుంటుంది కదా, నేను ఎంత ట్రై చేసినా పడుకోదు. ఆన్ చేయి. అదన్నమాట సంగతి. చక్రి చూడండి ఇట్లా పడుకున్నాడు. చక్రి టైం అంటే చక్రి అంటే టైం అట్లా పడుకుంటాడు. ఎందుకు ఏడుస్తున్నావు? పండుకోలేడు. అగో పడుకున్నాడు అని ఏమని ఎందుకు ఏడుస్తున్నాయి? ఓకే, సో దాట్ ఈస్ ఇట్ ఫర్ దిస్ వీడియో. రేపు మా మమ్మీ వాళ్ళతో బయటకు వెళ్తున్నాను నేను. సో యా, మా ట్రైనర్కి చాలా కాన్ఫిడెంట్గా చెప్పినా నేను, రేపటి నుంచి నేను 10 days పొద్దున్నే వస్తాను, నువ్వు రాసి పెట్టుకో అని. యా, సో మళ్ళీ పోతలేను నేను. రేపు పొద్దున్నే వెళ్దాం అంటున్నారు. సో వచ్చేసరికి ఎప్పుడు ఎంత అవుతుంది ఏంటి తెలీదు. చక్రి రావట్లేదు రేపు. అసలు మనిషి ముఖం ఇట్లా కలకలలు ఆడిపోతుంది. రేపంతా నేను లేకుండా ఉంటా అని తెలిసి. సాడ్ ఉన్నాడు అంటే ఏ డైరెక్షన్ నుంచి ఆ మనిషి సాడ్ ఉన్నాడు చెప్పు నాకు అసలు. యా, సో అదన్నమాట సంగతి. ఇంకేంటి విశేషాలు ఏదో చెప్దాం అనుకున్నా, మర్చిపోయినా నేను. యా, అంతే. ఓకే గైస్, బాయ్ బాయ్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.